ఎందుకు గుడ్డివారుగా పుట్టారు, వీళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారా? ఈరోజు చాలామంది అలాగే అనుకునే అవకాశం ఉంటుంది చాలామందికి. కాదండి, ఎందుకో తెలుసా అతను గుడ్డివాడిగా పుట్టాడు? దేవుని క్రియలు బయలుపరచబడాలి, దేవుని యొక్క గొప్పతనం నీకు తెలియాలి. నిజంగా ఒక కళ్ళు లేని వాడిని చూసినప్పుడు అతని జీవితం ఏ విధంగా ఉంటుంది? అంతా కూడా చీకటే. నీకు అప్పుడు గుర్తుకు రావాలి ఈ కళ్ళు విలువేంటో, దేవుడు ఇచ్చిన ఈ కంటి వల్ల ఉండే ఉపయోగాలేంటో. ఇదిగో అతన్ని చూసినప్పుడు నీకు గుర్తుకు రావాలి, ఇదిగో ఇంత విలువైన కళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు చూడండి, కళ్ళు లేనివాడేమో జాగ్రత్తగా చూసుకుని నడుస్తాడు, కళ్ళు ఉన్నవాడేమో కళ్ళు నెత్తి మీదకి ఎక్కి నడిచి రోడ్డు మీద పడిపోతాడు. నాకు కళ్ళు ఉన్నాయని జాగ్రత్త లేకపోవడం. కళ్ళు లేని వ్యక్తి జాగ్రత్తగా ఎక్కడ ఏది ఉందా అని చూసుకుంటూ వెళ్తాడు. ఈరోజు కళ్ళు లేని వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చక్కగా వాళ్ళకంటూ విద్య ఎలా నేర్చుకోవాలి అన్నది ఒక స్థితి అనేది వాళ్ళకు ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అవయవాల లోపంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరికి మాదిరిగా ఉన్నారు తెలుసా? అన్ని అవయవాలు ఉండి ఈ భూమి మీద బద్ధకస్తుడిగా మారిపోయిన నీకు వాళ్ళ బుద్ధి తెచ్చే వాళ్ళగా ఉంటున్నారు. దేవుని క్రియలు బయలుపరచబడే విధంగా ఉంటాయి. అంతేగాని తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వచ్చి వాళ్ళు అలా పుట్టలేదు, తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి రాదు.